హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అభిరెడ్డి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అనేవి జరిగే ఈరోజు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపు 92,000 మందికి పైగా ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. నిన్నటి వరకు వాళ్ళ తెలియజేసినటువంటి నిరసన చాలామందిని టచ్ చేసింది. ఇది ముఖ్యంగా నేను అంత సున్నితమైనటువంటి అంశాలను టచ్ చేయకూడదు, ఎందుకంటే అది చాలా భావోద్వేగంతో కూడినటువంటిది. ఒక దశాబ్ద కాలం పాటు వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేసి వాళ్ళెంతో కష్టపడి వాళ్ళ కుటుంబాలని వదిలేసి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ వదిలేసుకుని చాలామంది అప్పట్లో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్స్కి సంబంధించి సరిగ్గా రాలేదు అంటే ఇది ఎవరి తప్పిదం, ఎందుకు జరుగుతుంది, అసలు ఎంత బాధపడి ఉంటారంటే ఒక దశాబ్ద కాలం పాటు వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ జీవితం సగం అయిపోయినట్టేగా. పెళ్ళిళ్ళు అయ్యి ఉండొచ్చు, పిల్లలు పుట్టుండొచ్చు, లేదంటే పెళ్లి కోసం ఈ ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటారని చెప్పుండొచ్చు, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుని వాళ్ళని చదివిస్తూ ఉండొచ్చు, ఇంకా ఆ జాబు వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూర్చుని మానసికంగా శారీరకంగా ఎంత కుంగిపోతారో నాకు తెలుసు. అందుకని ఏదన్నా చిన్న తప్పిదం కనుక నేను తప్పు కనుక చెప్పుంటే ఫస్ట్ క్షమించండి. ఇకపోతే ఇది ఏ గవర్నమెంట్ ఏం చేసింది, అలాగే ఇదేంటి, అసలు ఈ మిస్టేక్స్ ఏంటి, ఎందుకు జరుగుతుంది, దీన్ని ఇంకా ఎలాగంటే మిగతా చాలా రాష్ట్రాల్లో ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ అక్కడ రానటువంటి ప్రతిసారి ఇది ఇక్కడే ఎందుకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు, ఇక్కడే ఎందుకని మేజర్గా కనిపిస్తుంది. దీని మీదే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో అయితే దీని మీద వివరణ ఇస్తాను. ఇకపోతే ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది డిసెంబర్ 7, 2023. ఇక్కడ డేట్ కూడా ఉంది, చూడొచ్చు. ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అంటే దీనికి సంబంధించి మిడ్ నైట్, అది కూడా ఇక్కడ క్యాండిడేట్స్కి సంబంధించి జనవరి 10వ తారీఖు 2024లో ఉండబోతుంది అన్నట్టుగా క్యాండిడేట్స్కి సంబంధించిన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవంతా కూడా. సో అంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ చేసింది తప్పు, ఇక్కడ వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంటా లేతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ? 2024లో ఎలక్షన్స్ వస్తాయని తెలిసి 2023 డిసెంబర్లో ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషనే దీనికి నిదర్శనం. ఒకవేళ పోనీ 2024 కన్నా ముందు 2018, 19లో కూడా నోటిఫికేషన్స్ ఇచ్చారు అప్పటి గవర్నమెంట్. సరే, అప్పుడంటే విభజన జరిగింది. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏంటి పరిస్థితులు అన్నీ సక్రమంగా అవి ఇటు మారడానికి కొంత టైం పట్టింది. ఆ తర్వాత ఇచ్చారు, దాన్ని ఆపుకున్నారంటే ఓకే, అక్కడ అది వదిలిపెడదాం, లేదంటే వాళ్ళు కూడా తప్పు చేశారని అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కరెక్ట్ చేసి మంచిగా ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు ఈ గ్రూప్ నోటిఫికేషన్ని ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ని ఇంతమంది బయటకు వచ్చి వాళ్ళ బాధని చెప్పుకుంటూ ఆపండి అయ్యా అని ఎందుకు చెప్పుకుంటున్నారు అనేది మీకు ఒకసారి చెప్తాను. ఎవరైనా జరపమని కోరుకుంటారు, మాకు జరపట్లేదు ఏంటి అని అడుగుతారు, కానీ వద్దు అని ఎందుకని ఇంతమంది వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఆఖరికి ఈరోజు నిన్న సాయంత్రం మిడ్ నైట్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం అందరూ కూడా ఏపీపీఎస్సీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఈ ఎగ్జామ్ ఆపండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి అని చెప్తున్నా కూడా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కమిషనర్ ఎందుకని దీన్ని పట్టించుకోవటం లేదు, సీఎం ఆదేశాలని కూడా ఎందుకని ధిక్కరిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కోర్టుకి వెళ్ళినా కోర్టుకు జరపమని ఇచ్చింది, కోర్టు నుంచి వచ్చినటువంటి ఏపీపీఎస్సీ కూడా చెప్తుంది మేము మళ్ళీ కోర్టుకు వెళ్తామని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా చెప్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి, ఒక్కరోజు ఆపండి అని చెప్తే కోర్టుని ధిక్కరించినట్టు అవుతుందని చెప్పి ఏపీపీఎస్సీ కూడా భావిస్తుంది. యథావిధిగా నిన్న సాయంత్రం రాత్రి వరకు కూడా విద్యార్థులు అంటే ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్స్కి కోసం ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీద నుంచి అయ్యా దయచేసి ఆపండి, ఈ ఎగ్జామ్స్ రాస్తే ఈ రోలర్ మిస్టేక్స్ సంబంధించినటువంటి చాలా మిస్టేక్స్ ఏంటైతే కంప్లీట్గా అంటే రిజర్వేషన్స్లో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీకి సంబంధించినటువంటి ఎవరికైతే ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే సర్వీస్ మ్యాన్స్కి, ఉమెన్స్కి సంబంధించి, హ్యాండిక్యాప్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు దీంట్లో ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి, వీటి మీద స్పష్టత లేదు.
దీంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మీరు ఎవరైతే ఇప్పుడు రాయబోయేటువంటి వీళ్ళ మిస్టేక్స్ అవి తెలియకుండా రాస్తే రేపు మళ్ళీ ఈ ఎగ్జామ్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి, లేదా మళ్ళీ మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినా కూడా రేపొద్దున హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి ఆ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్స్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగాయి. దయచేసి మా జీవితాలను నాశనం చేయొద్దు. దశాబ్ద కాలం పాటు మేము ఈ వీటి కోసం వెయిట్ చేస్తున్నాం. కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచిగా ఎగ్జామ్స్ని ఈ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసి ఆ మిస్టేక్స్ని సరిదిద్ది మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టండి. మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా జీవితాలతో ఆడుకోవద్దు, మా కుటుంబాలతో ఆడుకోవద్దు అని వాళ్ళు గోడు పెడుతున్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, గవర్నమెంట్ ఆల్రెడీ స్పందించింది. నారా లోకేష్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద ఒక స్పష్టతకు వచ్చి ఆపాలని ఇచ్చినా కూడా ఆపే పరిస్థితి లేకపోయింది. మరి ఈరోజైతే ఎగ్జామ్ రాస్తున్నారు చాలామంది. 92,000కు పైగా మంది ఈ ఎగ్జామ్స్కి హాజరయ్యారు. కొంతమంది లేదు ఇది ఆపేయాలి అని చెప్పి నిరసన చేసినా సరే చేసేదేమీ లేక మళ్ళీ కేసులు పెట్టించుకుని నిజంగానే మళ్ళీ క్వాలిఫై అయితే ఆ కేసులు మళ్ళీ వీళ్ళ మీద పడి ఆ ఉద్యోగాలు కూడా రాకుండా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. సో అందుకని దయచేసి ఇది సీరియస్గా తీసుకోవాలి. గవర్నమెంట్ కావచ్చు, ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కోర్టు కావచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళ జీవిత లక్ష్యంగా భావించి వాళ్ళ జీవితంలో ఒక పోరాటం చేస్తున్నారు. ఒక పూట తిండి తినక ఒక రైతు కావచ్చు, ఒక చిన్న కూలీవాడు కావచ్చు, ఒక పెద్దవాడు కావచ్చు, ఎంతో చదువుకుని ఏదో ఒక రకంగా మనం గవర్నమెంట్ జాబ్ అనేది కొడితే మన లైఫ్ సెటిల్ అవుద్ది, మన పిల్లల జీవితాలు కూడా సెటిల్ అవుతాయి అని చెప్పి ఎంతో బలంగా చదువుకుని సిద్ధపడితే మళ్ళీ దీంట్లో మళ్ళీ మిస్టేక్స్ వచ్చి మళ్ళీ ఆ ఉద్యోగం ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మరి కోర్టుకి వెళ్ళో లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళో క్యాన్సిల్ చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి చెప్తుంటే ఇంకా పట్టించుకోకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక్క తప్పిదం ఈరోజు ఎంతమందిని బలి తీసుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామంది విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారి మీద అడుగుతున్నారు, సార్ మేమందరం మిమ్మల్ని చూసి ఓటేసాం సార్, మాకు ఒక్కసారి మీరు నుంచి బయట నుంచి మీరు వచ్చి చెప్పండి సార్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయన ఈ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ వీళ్ళ ముగ్గురు కూర్చుని మనం ఏం చెయ్యాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు. కొంచెం అంటే ఎక్కువ టైం కూడా లేకపోవటం, దీనికి సంబంధించినటువంటి తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం, ఈరోజే ఎగ్జామ్స్ పెట్టుకోవటం, వాళ్ళు వద్దు అంటే అది క్యాన్సిల్ చేయలేమని చెప్పటం, మళ్ళీ ఇది ఎగ్జామ్ జరిగినా ఇది అవుతుందా లేదా అనేది చెప్పలేకపోతున్నారు. అంటే ఇది మళ్ళీ క్వాలిఫై అవుతారా లేదా, దీనికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్తారా లేదా, ఈ మిస్టేక్స్తో వెళ్తే డెఫినెట్గా చాలామంది నిపుణులు దీనికి సంబంధించినటువంటి చెప్తుంది ఏంటంటే ఇది డెఫినెట్గా సరే మిస్టేక్స్ అని త్వరలో తెలుస్తాయి, మళ్ళీ ఈ నోటిఫికేషన్ అంతా క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉద్యోగం చేరిన తర్వాత కూడా వాళ్ళ ఉద్యోగాలు పీకేసే పరిస్థితికి ఇవి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నా కూడా వినటల్లా. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇంకొకళ్ళ వ్యక్తులా కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేసినటువంటి ఒక తప్పిదాన్ని, అంటే ఎలక్షన్స్కి ముందు ఈ నోటిఫికేషన్ ఇచ్చేస్తే మన పని అయిపోద్ది, 5 ఏళ్లలో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటున్నారు కదా, మళ్ళీ దీంట్లో మళ్ళీ మిస్టేక్స్ వచ్చి మళ్ళీ ఆ ఉద్యోగం ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మరి కోర్టుకి వెళ్ళో లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళో క్యాన్సిల్ చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి చెప్తుంటే ఇంకా పట్టించుకోకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక్క తప్పిదం ఈరోజు ఎంతమందిని బలి తీసుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామంది విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారి మీద అడుగుతున్నారు, సార్ మేమందరం మిమ్మల్ని చూసి ఓటేసాం సార్, మాకు ఒక్కసారి మీరు నుంచి బయట నుంచి మీరు వచ్చి చెప్పండి సార్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయన ఈ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ వీళ్ళ ముగ్గురు కూర్చుని మనం ఏం చెయ్యాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు. కొంచెం అంటే ఎక్కువ టైం కూడా లేకపోవటం, దీనికి సంబంధించినటువంటి తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం, ఈరోజే ఎగ్జామ్స్ పెట్టుకోవటం, వాళ్ళు వద్దు అంటే అది క్యాన్సిల్ చేయలేమని చెప్పటం, మళ్ళీ ఇది ఎగ్జామ్ జరిగినా ఇది అవుతుందా లేదా అనేది చెప్పలేకపోతున్నారు. అంటే ఇది మళ్ళీ క్వాలిఫై అవుతారా లేదా, దీనికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్తారా లేదా, ఈ మిస్టేక్స్తో వెళ్తే డెఫినెట్గా చాలామంది నిపుణులు దీనికి సంబంధించినటువంటి చెప్తుంది ఏంటంటే ఇది డెఫినెట్గా సరే మిస్టేక్స్ అని త్వరలో తెలుస్తాయి, మళ్ళీ ఈ నోటిఫికేషన్ అంతా క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉద్యోగం చేరిన తర్వాత కూడా వాళ్ళ ఉద్యోగాలు
పీకేసే పరిస్థితికి ఇవి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నా కూడా వినటంలా. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల ఇంకొకళ్ళ వ్యక్తుల కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేసినటువంటి ఒక తప్పిదాన్ని, అంటే ఎలక్షన్స్కి ముందు ఈ నోటిఫికేషన్ ఇచ్చేస్తే మన పని అయిపోద్ది, 5 ఏళ్లలో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటున్నారు కదా, నేను ఇచ్చేస్తున్నా, 92,000 మంది ఉద్యోగాలు ఇచ్చేస్తే వాళ్ళు వేసేస్తారు, వాళ్ళు నాకు ఓట్లు వేసేస్తారనే స్వభావంతో ఏ పార్టీ అయినా సరే ఇలాంటివి చేస్తే వాళ్ళ ఉసురు చాలా బలంగా తగులుతుంది. అది తగిలిందా లేదా అనేది మనం చెప్పాల్సిన అవసరంలా, ప్రత్యేకంగా తగిలింది కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. ఇప్పుడైనా సరే దీని మీద కొంచెం శ్రద్ధతో ప్రజల జీవితాలు, ముఖ్యంగా యువత వాళ్ళ జీవితాలతో ఆటలాడద్దు, వాళ్ళతో ఓట్ల రాజకీయం చేయొద్దు అని చెప్పి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పటికైనా సరే దీన్ని ఆపండి, దీన్ని ఆపి ఎన్నికల లబ్ధి కోసం ఇలాంటివి వాడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి అనేది మాత్రం చెప్పదలుచుకున్నాం. కంప్లీట్గా ఇది ఎటు తిరిగినా సరే రోస్టర్ పాయింట్కి సంబంధించినటువంటి తప్పులు ఉన్నాయని కోర్టుకు కూడా అప్పుడు వెళ్ళినా కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పక్కకు దోసి వాళ్ళు చూసుకుంటారులే, ఏదైతే అది అయిందిలే, మనం పెట్టేసామా లేదా, మనకు ఓట్లు వేసారా లేదా, ఇప్పుడు ఇది ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ గవర్నమెంట్ అంటే చాలామంది ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజం తెలుసు, వాళ్ళందరికీ చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం చేసింది అని. కాకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది అన్నది ఇక్కడ పాయింట్గా చాలామంది చూస్తున్నారు. కానీ మిగతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని క్యాష్ చేసుకుని ఏం చేస్తుందంటే, మిగతా ఉన్న ప్రజల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో దీన్ని ఏం చేస్తుందంటే, ఇది టీడీపీఏ, ఎన్డీఏ కూటమే, పవన్ కళ్యాణే, చంద్రబాబు నాయుడు గారే, లోకేష్ గారే దీని అంతటికి కారణం, దీని మొత్తానికి వీళ్ళ మీదే తోసేయాలనే ప్రచారం అయితే చేసుకుంటాం. ఇక్కడ వాళ్ళ నిజాలు బయటకు వస్తే ఏమైపోతారా అనే భయంతో ఇప్పటికే పాతాళానికి వెళ్ళిపోయింది, ఇంకా ఏమైపోద్దా అని చెప్పేసి ఏదో ఒక రకంగా దీని మీద కూడా రాజకీయ లబ్ధి పొందాలని. అందుకని ఎక్కడా కూడా వీళ్ళు సరిగ్గా స్పందించట్లే, కరెక్ట్గా దీని గురించి ఎక్కడా కూడా వాళ్ళు పెట్టి మెసేజ్లు పెట్టో లేదంటే ఇంకొకటి చేసో వాళ్ళ తరపున వచ్చి పోరాటం చేయటమో చేయట్లే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్రూప్ 2 దగ్గరికి వచ్చి వాళ్ళ విద్యార్థుల దగ్గరికి వచ్చి వాళ్ళు కనుక పోరాటం చేస్తే వాళ్ళు ఏం చేస్తారో, అసలు దీనికి తప్పెవరో ఆ విద్యార్థులకు తెలుసు, ఆ క్యాండిడేట్కి తెలుసు. కాబట్టి నాయకులు ఎవరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపే పరిస్థితి చేయలేకపోతున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏదో డెఫినెట్గా వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుందాం. వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ జరిగిన ఎటువంటి ఉపయోగం లేదు, ఒకవేళ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. పైగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, వాళ్ళు కూడా, క్యాండిడేట్స్ కూడా. అని ప్రభుత్వం దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.